రెబల్ చాలా అమాయకుడు. ఓషో. రెబల్ గుణగణాలు ఎలా ఉంటాయి? రెబల్ గుణగణాలకు అనేక పార్శ్వాలుంటాయి. ముఖ్యంగా రెబల్ తన అనుభవాన్ని తప్ప దేనిని నమ్మడు. అతని సత్యం అతనిదే. అది ఏ పవిత్ర గ్రంథంలో ఉండదు, ఏ పురాతన సాంప్రదాయంలో కనిపించదు. ఏ రక్షకుడు, ఏ ప్రవక్త, ఏ మహానుభావుడు ఆ సత్యాన్ని చెప్పలేడు. వారు సత్యం గురించి ఎంతైనా మాట్లాడగలరు, దానికోసం ఎంతైనా శ్రమించగలరు. అంత మాత్రాన సత్యం తెలుసుకున్నట్లు కాదు. ఎందుకంటే గురించి అనే పదానికి అర్థం చుట్టూ తిరిగే వ్యవహారమని. కాబట్టి సత్యం గురించి తెలుసుకోవడం అంటే దాని చుట్టూ తిరగడం అన్నమాట. అలా ఎంత తిరిగినా మీరు ఎప్పటికీ కేంద్రాన్ని చేరుకోలేరు. రెబల్ ఒక హిందువు కాదు, క్రైస్తవుడు కాదు, ఆస్తికుడు కాదు, నాస్తికుడు కాదు. ఎందుకంటే అతనికి ఎలాంటి నమ్మకాలు ఉండవు. అతడొక అన్వేషకుడు, పరిశోధకుడు. పైగా అతడు చాలా అమాయకుడు. ఎందుకంటే అతడు ఏమాత్రం అహంకారి కాదు. ఇక్కడ మీరొక చిన్న సూక్ష్మాన్ని గ్రహించాలి. అహంకారి కూడా ఒక చర్చికో, సిద్ధాంతానికో, విశ్వాస విధానానికో చెందినవాడుగా ఉండాలనుకోడు. అందుకే రెబల్ పైకి అహంకారిగా కనిపించినా అతడు చాలా అమాయకుడు. కానీ అహంకారి ఏమాత్రం అమాయకుడు కాదు. ఎందుకంటే అతడు తన గురించి చాలా ఎక్కువగా ఆలోచించే విపరీతమైన అహంకారి. అందుకే అతడు ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉంటాడు. ఇప్పుడు రెబల్కు, అహంకారికి మధ్య ఉన్న చిన్న తేడా మీకు అర్థమైంది కదా. కాబట్టి రెబల్ అహంకారి కాడు. అందుకే అతని అపనమ్మక వైఖరి అతని వినయ వైఖరి మాత్రమే. కానీ అతని అపనమ్మక వైఖరి అతని వినయ వైఖరి మాత్రమే, కానీ అహంకార వైఖరి ఏమాత్రం కాదు. ఎందుకంటే అతడు చాలా అమాయకుడు. నా సత్యాన్ని నేను తెలుసుకోనంత వరకు ఇతర సత్యాలన్నీ నాకు చాలా బరువుగానే ఉంటాయి. వాటి వల్ల నేను జ్ఞానిని కావచ్చు, కానీ అది నేను సాక్షిగా ఉండి స్వానుభవంతో తెలుసుకున్న జ్ఞానం కాదు అని అతడు ఎంతో వినయంగా చెప్తాడు. అతడు ఒక చర్చుకో, సిద్ధాంతానికో, విశ్వాస విధానానికో చెందినవాడు కాదు. ఎందుకంటే అతడు దేనిని అనుకరించేందుకు ఇష్టపడడు. పైగా అతడు ఏమాత్రం కలుషితం కాకుండా చాలా నిర్మలంగా ఉండాలనుకుంటాడు. ఎందుకంటే అప్పుడే అతడు పూర్వ నిశ్చితాభిప్రాయాలు ఏమాత్రం లేకుండా నిష్కపటంగా ఉండగలడు. అందుకే అతని విధానాలన్నీ వినయపూర్వకంగా ఉంటాయి. నేను ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చేటప్పుడు, తిరిగి మీ నుంచి సెలవు తీసుకుని వెళ్ళేటప్పుడు మీలో ఉన్న దివ్యత్వానికి నేను తల వంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నప్పుడు, అలాగే మీరు కూడా నాపై ప్రేమతో తల వంచి నాకు నమస్కరిస్తున్నప్పుడు, ఇక్కడున్న డాక్టర్ ఇందీవర్ అనే సన్యాసి చాలా అసౌకర్యంగా భావిస్తూ, ఒక మనిషి ముందు మరొక మనిషి అలా తల వంచి నమస్కరించడం ఎంతవరకు సమంజసం అని నన్ను అడిగాడు. కేవలం ఒక్క దేవుడికి మాత్రమే నమస్కరించాలనేది అతని పాత మనసులో నిక్షిప్తమై ఉన్న పూర్వ నిశ్చితాభిప్రాయం. అది అతని నేపథ్య ప్రభావం. మీరు నా మాటలు వింటున్నారు, కానీ నా భావన మీకు ఏమాత్రం అర్థం కాలేదనిపిస్తోంది.
చెట్టు, కొండ, నది, సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రుడు, నక్షత్రాలు, ఇలా మీరు దేనికైనా తల వంచి నమస్కరించవచ్చు. వాటి పట్ల మీరు మీ కృతజ్ఞతను తెలిపే విధానం అది. దానికి ఏ దేవుడితో ఎలాంటి సంబంధం లేదు. అలాగే మీరు ఒక పసివాడి ముందు లేదా నేను రక్షకుడును, ప్రవక్తను, మహానుభావుడును, దేవుడి అవతారాన్ని అంటూ ఏమాత్రం గొప్పలు చెప్పుకొని నాలాంటి మామూలు మనిషి ముందు మీరు తల వంచి నమస్కరించవచ్చు. అలా చెయ్యమని ఎవరికీ చెప్పరు, బలవంతం పెట్టరు. అది మీ ఇష్టం. ఏ అధికారంతో డాక్టర్ ఇందివర్ ఇతరుల జీవన విధానాలను, ప్రవర్తనలను ప్రశ్నిస్తున్నాడు? మీలా నమస్కరించమని అతనిని ఎవరూ బలవంత పెట్టలేదు. అతని జీవితంలో ఎవరూ జోక్యం చేసుకోలేదు. పైగా కొందరు ఇతరులను అనుకరిస్తున్నారని కూడా అతను అంటున్నాడు. దేని ఆధారంగా అతను అలా చెప్తున్నాడు? అతడేమైనా మనసులోని ఆలోచనలను పసిగట్టే టెలిపతి విద్య తెలిసినవాడా? అదే నిజమైతే ఇక్కడ ఎవరికీ తల వంచి నమస్కరించని వారు కూడా చాలామంది ఉన్నారు. అతని లెక్క ప్రకారం వారిని అతను అనుసరిస్తున్నట్లే కదా. ఈ నిజాన్ని అతను ఒప్పుకోగలడా? అయినా ఎవరి ఇష్టం వారిది. అలాగే అతని ఇష్టం అతనిది. అందుకు అతనికి ఇక్కడ ఎలాంటి అభ్యంతరం ఉండదు. అందరూ అలా మీకు నమస్కరించడం ఒక రకమైన లొంగుబాటు కాదని మీరు చెప్పగలరా అని కూడా డాక్టర్ ఇందివర్ నన్ను అడుగుతున్నాడు. ఖచ్చితంగా అది లొంగుబాటు కాదని నేను చెప్పగలను. ఎందుకంటే అలా చేయమని ఎవరిని అడగట్లేదు. అలా చేసినందుకు ఎవరికి ఎలాంటి బహుమతులు ఇవ్వట్లేదు, ఇస్తామని వాగ్దానాలు చేయట్లేదు. అతడు ఒక కోణం నుంచే చూస్తున్నాడు తప్ప తన అంధత్వాన్ని గుర్తించట్లేదు. నేను చేతులు జోడించి మీ అందరికీ నమస్కరిస్తున్నానంటే అర్థం నేను మీ అందరిలో ఉన్న పరమాత్మను గౌరవిస్తున్నానని. దానిని అతను గమనించట్లేదు. అయినా అతనిని అడిగేవారు ఇక్కడ ఎవరూ లేరు. అదే అతని అహానికి తృప్తినిస్తోంది. అయితే అలా నమస్కరించడం ద్వారా ప్రజలు తమ ఆనందాన్ని, పరవశాన్ని, కృతజ్ఞతను తెలుపుతున్నారు. అంతేకాని వారు తమ వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఏమాత్రం కోల్పోవట్లేదు. అందువల్ల అది ఏమాత్రం లొంగుబాటు కాదు. అర్హత గలవారికి అదొక గౌరవప్రదమైన, అందమైన అనుభవం. కానీ డాక్టర్ ఇందివర్ గారు, ఎంతో కాలంగా మీరు ఇక్కడ ఉంటున్నప్పటికీ ఇతరుల స్వేచ్ఛను అంగీకరించలేని మీరు కాలాన్ని వృధా చేయడమే కాక ఇతరులు స్వేచ్ఛగా ఉండడాన్ని భరించలేకపోతున్నారు. కాబట్టి అలాంటి అందమైన అనుభవానికి మీరు అర్హులు కారు. మీ ప్రశ్న చాలా అహంకారపూరితంగా ఉంది. కాబట్టి ముందు మీ గురించి మీరు ఆలోచించుకోవాలి. రెబల్ తన స్వతంత్రతను గౌరవించినట్లుగానే ఇతరుల స్వతంత్రతను కూడా గౌరవిస్తాడు. అలాగే అతడు తన దివ్యత్వాన్ని గౌరవించినట్లుగానే మొత్తం విశ్వం దివ్యత్వాన్ని కూడా గౌరవిస్తాడు. మొత్తం విశ్వమంతా అతని దేవాలయమే. అందుకే అతడు మనిషి నిర్మించిన చిన్న చిన్న దేవాలయాలను పట్టించుకోడు. మొత్తం విశ్వమంతా అతనికి పవిత్ర గ్రంథమే. అందుకే అతడు మనిషి రచించిన పవిత్ర గ్రంథాలను పట్టించుకోడు. అయితే అది అతడు గర్వంతో చేసే పని కాదు. అది కేవలం అతని వినయపూర్వకమైన అన్వేషణ. అందుకే రెబల్ ఎప్పుడూ పసిపాపలా చాలా అమాయకుడిగా ఉంటాడు. ముగిసిపోయిన గతంలో తెలియని భవిష్యత్తులో జీవించకుండా ఇప్పుడు ఈ క్షణంలో, అంటే కేవలం వర్తమానంలో అనుక్షణం సాధ్యమైనంత అప్రమత్తంగా పరిపూర్ణ చైతన్యంతో జీవించడమే రెబల్ రెండవ పార్శ్వం. మామూలుగా మనమంతా
సోమ్ సోమ్ సోమ్నాంబులిస్టులుగా, నిద్రలో నడిచేవారుగా జీవిస్తూ ఉంటాం. కానీ రెబల్ ఎప్పుడూ చాలా అప్రమత్తంగా జీవించేందుకు ప్రయత్నిస్తాడు. ఎందుకంటే అప్రమత్తతే అతని మతం, వేదాంతం, జీవన విధానం. ఇతరులను శాసించడంలో ఆసక్తి లేకపోవడం రెబల్ మూడవ పార్శ్వం. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నింటికన్నా అసహ్యమైనది అధికారం. అందుకే దానిపై అతనికి ఎప్పుడూ ఆసక్తి ఉండదు. మానవాళిని మట్టుబెట్టి అధికార వ్యామోహం మరింత సృజనాత్మకతకు, సౌందర్యానికి, సంపూర్ణత్వానికి, చక్కని ఆరోగ్యానికి చోటివ్వదు. అందుకే అధికార వ్యామోహం అసూయకు, పోటీలకు, సంఘర్షణలకు, ఘర్షణలకు, చివరికి యుద్ధాలకు దారితీస్తుంది. కాబట్టి అన్ని యుద్ధాలకు అధికార వ్యామోహమే పునాది. నిశితంగా గమనిస్తే మానవ చరిత్ర గతమంతా ఒకరినొకరు చంపుకునే యుద్ధాలతో కూడుకున్నదే. కారణాలు మారాయి, కానీ నేటికి ఆ మారణహోమం కొనసాగుతోంది. అయితే ఆ కారణాలన్నీ కేవలం సాకులే. నిజానికి చంపడంలో మనిషి ఆనందిస్తున్నాడనేదే అసలైన వాస్తవం. మనకు పంచతంత్రం కథలు, చందమామ కథలు ఉన్నట్లుగానే ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రజాదరణ పొందిన ప్రాచీన గ్రీకు కథలైన ఏసేపు కథలు ఉన్నాయి. వాటిలో ఒకటి మీకు చెప్తాను. కొండవాగులో నీరు తాగుతున్న గొర్రెను చూడగానే సింహానికి నోరూరింది. అసలే ఆకలి సమయం కాబట్టి ఏదో ఒక సాకు చెప్పి దానిని చంపాలని భావించిన సింహం ఆ గొర్రెతో, "నువ్వు కొండవాగు నీటిని మురికి చేస్తున్నావు. నేను ఈ అడవికే రాజునని నీకు తెలియదా?" అంది. "తెలుసు మహారాజా, కానీ నీరు పైనుంచి క్రిందకు ప్రవహిస్తోంది. ఆ నీటిలో మీరు పైన ఉన్నారు, నేను మీ కింద ఉన్నాను. అంటే ఆ నీటిని మీరే మురికి చేస్తున్నట్లు కదా. నేను మీ కాళ్ళు కడిగిన నీటిని తాగుతున్నాను మహారాజా. కాబట్టి మీ ఆరోపణ తప్పు" అంది గొర్రె. గొర్రె వాదనలో నిజాన్ని గుర్తించిన అహం దెబ్బతిన్న సింహం, "నీకు పెద్దలను గౌరవించడం తెలిసినట్లుగా లేదు. చాలా పొగరుగా వాదిస్తున్నావు" అంది కోపంగా. "పొగరుగా వాదించట్లేదు మహారాజా, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే చూడండి, నీరు పైనుంచి కిందకే పడుతోంది కదా. అలాగే మీరు పైన, నేను క్రింద ఉన్నాము కదా" అంది గొర్రె. మరొక సాకు కోసం ఆలోచనలో పడ్డ సింహం ఒక్క క్షణం మౌనంగా ఉండి, "నీది చదువు, సంస్కారము ఉన్న మర్యాదస్తుల వంశం కాదు. మీ నాన్న నిన్న నన్ను అవమానించాడు" అంది గొర్రెతో. మీరు పొరబడుతున్నారు మహారాజా. మా నాన్న చనిపోయి 3 నెలలైంది. ఆయనను మీరే తినేశారు. కాబట్టి నిన్న మిమ్మల్ని అవమానించినది ఖచ్చితంగా మా నాన్న కాదు అంది గొర్రె. ఆ సమాధానానికి ఆవేశంతో రెచ్చిపోయిన సింహం ఆ గొర్రెపైకి దూకి, "నీకు మర్యాదగా మసులుకోవడం తెలియదు" అంది. వెంటనే ఆ గొర్రె, "ఎందుకు మహారాజా అనవసరంగా అనేక సాకులు వెతుకుతారు? ఇది మీ ఆకలి సమయం. నేను మీకు దొరికాను కాబట్టి హాయిగా నన్ను ఆరగించండి" అంది సింహంతో. ఇలాంటి చిన్న చిన్న కథలతో మనిషి గురించి ఏసోపు అనేక అద్భుతాలు చెప్పాడు. ఇప్పుడు డాక్టర్ ఇందివర్ ఎందుకు అంత అసహనానికి గురయ్యాడో పరిశీలిద్దాం. ఎందుకంటే ఎండిపోయిన అతని హృదయానికి ప్రేమ, విశ్వాసం, నమ్మకాలు, ఆనంద భాష్పాలు తెలియవు. ఇతరులు పరమానందంగా పరవశిస్తుంటే అతడు ఏమాత్రం భరించలేడు.
ఎందుకంటే అతడు ఎప్పుడూ ఆత్మన్యూనత భావంలో ఉంటాడు. అందుకే అతడు దాని నుంచి తప్పించుకునేందుకు అనేక రకాల తర్కాలు, అందరూ లొంగిపోతున్నారని, ఇతరులను అనుకరిస్తున్నారని, అది అలా ఉండకూడదని, ఇలా ఉండాలని చెప్తాడు. అతడేమైనా ప్రజల సంరక్షకుడా? ఆ బాధ్యతను, అలా మాట్లాడే అధికారాన్ని అతనికి ఎవరిచ్చారు? మీకు మీరే బాధ్యులని గుర్తించాలి. రెబల్ ఎప్పుడు ఇతరుల జీవితాలలో జోక్యం చేసుకోడు. అలాగే తన జీవితంలో ఇతరుల జోక్యాన్ని సహించడు. అతడు ఎప్పుడూ పరిపూర్ణ స్వేచ్ఛతో జీవిస్తాడు. పరిపూర్ణ స్వేచ్ఛలో జీవిస్తాడు. ఇలా చెయ్యండి అని నేను ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే వారికి ఏదైనా జరిగితే నేను ఆపలేను. అలా చేస్తే నేను వారి జీవితంలో జోక్యం చేసుకున్నట్లే. అది ఆదేశించినట్లుగా ఉంటుంది. కొన్ని రోజుల క్రితం జిడ్డు కృష్ణమూర్తి జ్ఞాపకార్థం మేము ఒక అందమైన జలయంత్రాన్ని ఫౌంటైన్ ప్రారంభించాము. ఆ సందర్భంగా ఆయన అనుచరుల నుంచి నాకు కొన్ని ఉత్తరాలు వచ్చాయి. ఆయన జ్ఞాపకార్థం ఏదీ చెయ్యవద్దని ఆయన మరణించే ముందు చెప్పినట్లుగా ఆ ఉత్తరాల సారాంశం. అది నాలో అనేక ప్రశ్నలు ఉదయించేలా చేసింది. ముఖ్యంగా మరణించిన తరువాత కూడా ఇతరులను, భవిష్యత్తును శాసిస్తున్నట్లుగా ఉంది ఆయన ఆజ్ఞ. కానీ దాని గురించి ఎవరూ పట్టించుకోరు. ఆయన మరణించిన తరువాత జరిగే దాని గురించి ఆయనకు ఎందుకు అంత తాపత్రయం? ఏదైనా జరిగినా ఆయన ఏమి చేయగలరు అని నేను అడుగుతున్నాను. నాకు వ్యతిరేకంగా అనేక మంది న్యాయస్థానాలకు వెళ్తున్నారు. వారిలా జిడ్డు కృష్ణమూర్తి ఇప్పుడు నాకు వ్యతిరేకంగా న్యాయస్థానానికి వెళ్ళి నేను ఆయన భావాలను గాయపరిచానని చెప్పగలరా? పైగా ఆ ఉత్తరాలు చూడగానే నాకు నవ్వొచ్చింది. ఎందుకంటే అవి రాసిన వారందరూ నాకు బాగా తెలిసినవారే. దాదాపు 40-50 ఏళ్లుగా వారందరూ జిడ్డు కృష్ణమూర్తిని అనుసరిస్తున్న వృద్ధులే. కానీ వారు రాసిన ఉత్తరాలు జిడ్డు కృష్ణమూర్తిని వారు ఏమాత్రం అర్థం చేసుకోలేదని స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే నన్ను అనుసరించండి అని జిడ్డు కృష్ణమూర్తి తన జీవితకాలమంతా బోధిస్తూనే ఉన్నారు. అయినా అనేక మంది ఆయన అనుచరులమని చెప్పుకుంటున్నారు. వింతగా ఉంది కదా? ఒకవేళ అదే నిజమైతే నా జ్ఞాపకార్థం ఏది చెయ్యొద్దు అన్న ఆయనే నన్ను అనుసరించకండి అనే జీవితకాలమంతా బోధిస్తూనే ఉన్నారు. అయినా అనేక మంది ఆయన అనుచరులమని చెప్పుకుంటున్నారు. వింతగా ఉంది కదా? ఒకవేళ అదే నిజమైతే నా జ్ఞాపకార్థం ఏది చెయ్యొద్దు అన్న ఆయనే నన్ను అనుసరించకండి అని కూడా అన్నారు. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం వారు ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడే నన్ను అనుసరించకండి అన్న ఆయన ఆజ్ఞను వారు పాటించినట్లవుతుంది. ఎప్పుడు ఎవరిని అంగీకరించలేదు. కానీ నాకు ఉత్తరాలు రాసిన వారందరూ ఆయన అనుచరులమని చెప్పుకుంటున్నారు. జిడ్డు కృష్ణమూర్తి మాటలకు, ఆయన అనుచరుల ప్రవర్తనకు ఎక్కడ పొంతన కుదరట్లేదు. అయినా అదంతా వారి ఇష్టం. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది ఆయనకు వారికి మధ్య ఉన్న వ్యవహారం. వారి తిప్పలు వారు పడతారు. కానీ ఒక విషయం మీకు చెప్పాలి. జిడ్డు కృష్ణమూర్తి అనుచరులమని చెప్పుకుంటున్నవారు 7 దశాబ్దాలుగా ఆయన చెప్పిన అనేక విషయాలలో ఏది పాటించలేదు. ముఖ్యంగా ఎవరు నా అనుచరులు కారు అని చెప్పిన జిడ్డు కృష్ణమూర్తి మాటలను కూడా పట్టించుకోకుండా మేము ఆయన అనుచరులం అని అనేక మంది చెప్పుకుంటున్నారు. ఎంతకన్నా ఘోరం ఏదైనా ఉందా? కానీ తన జ్ఞాపకార్థం ఏదీ చెయ్యొద్దని ఆయనే చెప్పడం ముఖ్యంగా భారతీయులకు చాలా సౌకర్యంగానే ఉంటుంది. ఎందుకంటే వృధా ఖర్చు ఉండదు, చాలా డబ్బు ఆదా అవుతుంది. కానీ ఆయన మాట కాదనలేము అని ఆయన అనుచరులు చెప్పడం మాత్రం
వింతగా ఉంటుంది. ఎందుకంటే వారు ఆయన చెప్పినవి ఏవీ పాటించలేదు. రెబల్ ఎప్పుడు ఆధిపత్యం చెలాయించడంపై జీవించి ఉండగా, మరణించిన తరువాత కూడా ఎలాంటి మమకారం లేకుండా పరిపూర్ణమైన ఎరుకతో వర్తమానంలో జీవిస్తాడు. అతనికి అధికారంపై మమకారం ఎప్పుడూ ఉండదు. రెబల్ ఒక ఆత్మ శాస్త్రవేత్త. అది అతని 4వ పార్శ్వం. ఒక విషయాన్ని తెలుసుకునేందుకు సందేహాలను, సంశయాలను, విచారణను విజ్ఞాన శాస్త్రం ఎలా ఉపయోగిస్తుందో అదే విధానాలను అతడు తన అంతరంగాన్ని తెలుసుకునేందుకు ఉపయోగిస్తాడు. వాస్తవాన్ని తెలుసుకునేందుకు విజ్ఞాన శాస్త్రం వాటిని ఉపయోగిస్తే తన ఆత్మను తెలుసుకునేందుకు రెబల్ వాటిని ఉపయోగిస్తాడు. అతడు ఎప్పుడూ సందేహాలను, సంశయాలను, అవిధేయతను, వాస్తవం వైపుగా వాస్తవాన్ని నమ్మని అపనమ్మక విధానాన్ని ఏమాత్రం ఖండించడు. అతడు శాస్త్రీయమైన మనసుతో తన ఉనికిలోకి ప్రవేశిస్తాడు. అతని మతం మూఢనమ్మకం కాదు, అది శాస్త్రీయమైనది. అతని మతం దేవుడి కోసం చేసే అన్వేషణ కాదు. ఎందుకంటే దేవుడు అనగానే మీరు ఒక విశ్వాసాన్ని ఒప్పుకున్నట్లే. అంటే మీ అన్వేషణ ఆది నుంచే కలుషితమైనట్లు. కనీసం తనకు ఏది కావాలో కూడా తెలియకుండా రెబల్ తన అంతరంగ ప్రపంచంలోకి విశాల దృక్పథంతో ప్రవేశిస్తాడు. అతడు తన తెలివితేటలకు మరింత మెరుగు పెడుతూనే ఉంటాడు. తన నిశ్శబ్దాన్ని మరింత గాఢంగా, తన ధ్యానాన్ని మరింత తీవ్రంగా కొనసాగిస్తూనే ఉంటాడు. అప్పుడే అతని లోపల దాగి ఉన్నది అతనికి స్పష్టంగా తెలుస్తుంది. కానీ దేనికోసం అతను అలా చేస్తున్నాడో అతనికి ముందుగా తెలియదు. రెబల్ మౌలికంగా దేవుడు, ఇంద్రియాతీత శక్తులపై ఎలాంటి నమ్మకం లేని రెబల్ మౌలికంగా దేవుడు, ఇంద్రియాతీత శక్తులపై ఎలాంటి నమ్మకం లేని అజ్ఞేయతావాది. ఈ పదాన్ని మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రెబల్ మౌలిక స్వభావాన్ని వివరంగా తెలిపేది ఆ పదమే. దేవుడిపై నమ్మకమున్న ఆస్తికులుంటారు, దేవుడిపై నమ్మకం లేని నాస్తికులుంటారు. అలాగే ఇంతవరకు మాకు దేవుడి గురించి ఏమీ తెలియదు, ఆయన కోసం అన్వేషించి చూస్తాం, కానీ మా ఉనికిని మేము పూర్తిగా తెలుసుకోకుండా ముందుగా ఏమీ చెప్పలేము అనే అజ్ఞేయతావాదులుంటారు. రెబల్ ఎప్పుడూ నాకు తెలియదు అని ప్రారంభిస్తాడు. అందుకే రెబల్ పసివాడిలా చాలా అమాయకుడు. నేనంటాను. ఇల్లు వదిలి పారిపోయిన 2 పిల్లలు ఇలా మాట్లాడుకుంటున్నారు. మనం దొరికిపోతే మన నాన్నలు మనల్ని కొడతారు అన్నాడు ఒకడు. అయితే ఏంటి మనము వాళ్ళను కొడదాం అన్నాడు రెండవవాడు. ఆ పని మనం చెయ్యలేం, ఎందుకంటే తల్లిదండ్రులను కొట్టడం పాపమని బైబిల్ చెబుతోంది అన్నాడు మొదటివాడు. అయితే ఒక పని చేద్దాం, నువ్వు మా నాన్నను కొట్టు, నేను మీ నాన్నను కొడతాను అన్నాడు రెండవవాడు. ఎలాంటి సమస్య లేని నిష్కపట పరిష్కారం అది. రెబల్ అమాయకమైన పసివాడిలా జీవిస్తాడు. అమాయకత్వం చాలా మార్మికమైన విషయం. అది జీవిత రహస్యాలన్నింటికీ ద్వారాలను తెరుస్తుంది. అవిధేయుడే అసలైన ఆధ్యాత్మికుడు, విప్లవాత్మకమైన వాడు. అతడు ఎలాంటి సంస్థలను, చర్చలను, అనుచరులను సృష్టించడు. అవిధేయుడే అసలైన ఆధ్యాత్మికుడు, విప్లవాత్మకమైన వాడు. అవిధేయుడే అసలైన ఆధ్యాత్మికుడు, విప్లవాత్మకమైన వాడు.
అతడు ఎలాంటి సంస్థలను, చర్చిలను, అనుచరులను సృష్టించడు. కానీ రెబల్స్కు తోటి ప్రయాణికులుండే అవకాశం ఉంది. వారందరూ కలిసి ఆడుతూ, పాడుతూ, నాట్యం చేస్తూ, అరుస్తూ, ఏడుస్తూ అపారమైన అస్తిత్వమంతా తమదే అన్నట్లుగా, అలాగే జీవితమంతా తమదే అన్నట్లుగా భావిస్తూ ఆనందిస్తారు. అలా వారందరూ ఎవరి వ్యక్తిత్వానికి లొంగిపోకుండా ఒక రకమైన సమాజంలో లీనమైపోతారు. ఇంకా చెప్పాలంటే రెబల్స్ సమాజం అందరి వ్యక్తిత్వాలను పరిపుష్టం చేసి అందరికీ నూతనోత్సాహాన్ని కలిగిస్తూ వారి వ్యక్తిత్వాలకు గౌరవ మర్యాదలిస్తుంది.